రాజశేఖర రెడ్డి కుటుంబం చీలింది జగన్ వల్లే, దానికి దేవుడు సాక్షి, నా తల్లి విజయమ్మ కూడా సాక్షి అంటూ కూడా సిరిమల వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రాజశేఖర్ రెడ్డి గారు నెంబర్ 1 మనిషి. ఇది చీలిందంటే వాళ్ళ అన్నగారు ఏమో వైఎస్ఆర్సీపీలో వచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చారు. నాన్నగారు చనిపోయిన తర్వాత సీఎం హోదా అడిగారు. ఎవరు? జగన్ గారు. హైకమాండ్ ఇవ్వలా. సేమ్ అలాగే ఎందుకు ఇస్తారు? అక్కడ మంచి తండ్రి చచ్చిపోగానే కొడుకు వారసత్వం రాదుగా. అది ఓటర్లు ఉండిపడాలి, తిరగాలి, జనాల మధ్య గెలవాలి, అప్పుడు హోదా వస్తుంది, సీఎం హోదా. ప్లస్ ఏంటంటే తండ్రి కాంగ్రెస్ పార్టీ తండ్రి, నా తండ్రి పదవి నాకు ఇవ్వమంటే అది హైకమాండ్ ఇవ్వాల. అందుకోసం వాళ్ళు ఏం చేశారు, ఇతన్ని సపరేట్గా పాదయాత్ర చేసి వచ్చేసి ఇచ్చేసి కష్టపడి ఏదో ఒకసారి అవకాశం చూద్దామని చెప్పి గెలిచాడు, సీఎం అయ్యాడు. వీళ్ళకి విభేదాలు ఎందుకు వచ్చాయంటే, ఆమె ఏంటి, నువ్వు కూడా నా తండ్రి బాట, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండు అన్నగారు, నువ్వు కూడా నా కాంగ్రెస్ పార్టీలో ఉండు, నువ్వు ఉండట్లేదు, నేను సపరేట్గా పార్టీ పెట్టావు, నీకు నేను నా పార్టీని ఉండను, నీ హెల్ప్ చేయను, నువ్వు కాంగ్రెస్ పార్టీని ఉండాలి అని చెప్పి చెల్లి శర్మిల అంటుంది. అక్కడ వాళ్ళకి విభేదాలు వచ్చి ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయింది ఆమె. ఇంట్లో గొడవలు లేవు, ఏం లేవు. ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత మారిపోయారంటూ కూడా శర్మిల వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏమండి, మారిపోవటం అనేది అతను అందరికీ సమానం చూస్తున్నారు. ప్రజల్లో అందరికీ పిల్లలు, స్కూల్ పిల్లల దగ్గర నుంచి అన్ని సంక్షేమాలు ఇచ్చి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం పెట్టి అన్నీ చూస్తున్నారు. ఆమె ఏంటి, నా అన్న నా తండ్రి పార్టీలో ఉండాలని చెప్పి ఆమె కోరిక శర్మలది. ఇదేంటి, నా ప్రజలే కావాలి, నా తండ్రి నా ఫ్యామిలీలో లేకపోయినా పర్లేదు, నాకు అందరూ నా ప్రజలే నా సమక్షం, ప్రజలే నాకు దేవుళ్ళు అని చెప్పి జగన్ గారు ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి నాకు వ్యక్తిగతంగా ఎలాంటి సాయం చేయలేదంటూ కూడా శర్మిల వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏమండి, అది మేము వెళ్ళా, అతను అన్నాడో లేదో మనం వెళ్ళా. ఆమె వ్యక్తిగతంగా వాళ్ళిద్దరికీ తండ్రి పార్టీ దగ్గరే వస్తుంది విభేదాలు. దాని గురించి ఆమె ఉన్నా లేని కూడా చెప్పొచ్చు. జగన్ అనేది ఒక శక్తి, నెంబర్ 1 మనిషి. అది షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ కావాలని వెళ్ళిపోయారు. ఆమె నా తండ్రి పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ అని. ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ బీజేపీకి బానిసల్లాగా మారారంటూ కూడా శర్మిల గారు వ్యాఖ్యలు చేశారు. షర్మిల గారి పురంధరేశ్వరి బీజేపీ వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. అది ఏంటంటే, ఒక్కసాట ఎన్నికలుగా ఉన్నవాళ్ళు వేరే సాట కూడా వాళ్ళు కూడా మన వాళ్ళకి అభివృద్ధి రావాలి, మన పేరు రావాలి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వాళ్ళు అక్కడ మారుస్తున్నారు. అంత మారుస్తున్న మాత్రం దానికి బీజేపీ గురించి అమ్ముడుపోయామని చెప్పి కాదు. అది జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం నేను ఊరూరు తిరిగి బై బై బాబు అంటూ క్యాంపెయినింగ్ చేశాను, నాకు అన్యాయం చేశాడంటూ కూడా శర్మిల గారు వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆమె చెల్లి కూడా తిరిగింది, వాళ్ళ అమ్మగారు తిరిగారు, ఆమె తిరిగింది, అందరు తిరిగారు. కాకపోతే లాస్ట్లో వాళ్ళ కుటుంబంలో కూర్చొని సంప్రదించుకుని, నువ్వు కాంగ్రెస్ పార్టీలు వచ్చాయి, తండ్రి పార్టీలు నువ్వు వచ్చాయంటే లేదు, నేను వైఎస్ఆర్ పార్టీ నాకు సపోర్ట్ చేయలేదు హైకమాండ్ నుంచి అని చెప్పి, అది దానివల్ల ఈ విడిపోయారు వీళ్ళు. మెయిన్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే పాదయాత్ర చేసి నేను నిన్ను సీఎంని చేశానంటూ కూడా శర్మిల వ్యాఖ్యలు చేశారు. శర్మిల సీఎం చేయాలా? ప్రతి గడపకి, ప్రతి ఊర్లు ఇచ్చాబూరు నుంచి దగ్గర అక్కడ మన పెదపూలి పులివెందుల అక్కడ నుంచి మన తడ దగ్గర నుంచి రాజర్ చేశారు. ఒక్క షర్మిల గురించి గొలిపి కాదు, ఇది ప్రజలు గెలిపు. అది జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు కాదు, ఒక జగన్మోహన్ రెడ్డి ఒక బానిస అంటూ కూడా శర్మిల వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? ఏమండి, వ్యక్తిగతంగా అనొచ్చు, మన కళ్ళతో చూస్తున్నాం, మన కళ్ళతో చూసి నమ్మాలి కానీ చూడకుండా మనం నమ్మకూడదు. ముఖ్యమంత్రి అయ్యాక జగన్ నాకు అన్యాయం చేశారంటూ కూడా శర్మిల వ్యాఖ్యలు చేశారు. అన్యాయం చేశాడో లేదో ఆ పార్టీ నుంచి ఈ పార్టీ రామంటారు సిస్టరు, ఆ పార్టీ రానంటాడు ఇతను. కాంగ్రెస్ పార్టీ వద్దు, వైఎస్ఆర్సీపీలో ఉంటానంటాడు. అక్కడ విభేదాలు వచ్చింది వాళ్ళకి.
వేరే ఉద్దేశం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం నిరసనలు తెలియజేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి దాన్ని బాధ్యతలు కూడా తీసుకురాలేదంటూ కూడా శర్మిల వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ కూడా 4-5 సార్లు వెళ్ళి వచ్చారు, ఇవ్వాల. అది ఎందుకు? చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఉన్నారు సీఎంగా, అతని హయాంలో ప్రత్యేక హోదా ఇవ్వలేదు. అక్కడ 4 ఏళ్ళు పరిపాలన, 5 సంవత్సరాలు ఇతనికి ఏం పరిపాలన ఇస్తారు? ప్రత్యేక హోదా ఎలాగిస్తారు? నిన్నటి వరకు టీడీపీ కానీ జనసేన కానీ జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి అని అన్నారు. ఇప్పుడు సొంత చెల్లి కూడా జగన్ రెడ్డి అంటుంది కదా, ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? అది వాళ్ళ వ్యక్తిగత మాటలు. మనకు తెలుసు వాళ్ళు చేస్తున్నారో లేదో మనకు తెలుసు, అని వాళ్ళ వ్యక్తిగత వివాదాలు మనకు అనవసరం. జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత మేము గెలిస్తే ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తాము, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరంగా చేస్తాము అంటూ కూడా శర్మిల వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏమండి, కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. కాంగ్రెస్ పార్టీ మన ఏపీలో రావడం చాలా కష్టం, రాదు. బీజేపీ కూడా రాదు, టీడీపీ కూడా రాదు. వచ్చేది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రభుత్వాలు పోవాలి, కాంగ్రెస్ పార్టీ రావాలంటూ కూడా శర్మిల వ్యాఖ్యలు చేశారు. 100 వాగ్దానం చేస్తారండి, 100 వాగ్దానం, ఒకటే వాగ్దానం, అది వైఎస్ఆర్సీపీ వాగ్దానం. అది జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడు, 3 రాజధానులు 1 రాజధాని కూడా కట్టలేదంటే శర్మిల వ్యాఖ్యలు చేశారు. రాజధానులు ఎవరు కావాలండి? పరిపాలన చేయాలి కానీ, మనుషులకి శుభ్రం చూడాలి కానీ రాజధాని అవసరమా? రాజధాని నుండి ఏం చేస్తున్నారు? అమరావతి రాజధాని అన్నాడు మన చంద్రబాబు నాయుడు, జగన్ 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు లేవు. రాజధాని లేకపోతే ఏమైంది? పరిపాలన సాగిస్తుందిగా, సాగిస్తున్నాడు అందరికీ. ఆంధ్రప్రదేశ్లో భూతార్థం పెట్టి చూసినా ఎక్కడా కూడా అభివృద్ధి కనిపించట్లేదని శర్మిల వ్యాఖ్యలు చేశారు కదా. అభివృద్ధి ఆమె కంటికి కనిపిస్తలేదా? హాస్పిటల్ నుంచి స్కూల్ దగ్గర నుంచి డాక్రా దగ్గర నుంచి అన్ని సంక్షేమ పథకాలు వాళ్ళకి కనిపిస్తలేదా? కావాలని బూటకు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎందుకని అంటారు ఇలా జగన్మోహన్ రెడ్డి గారి మీద టార్గెట్? వాస్తవం, టార్గెట్ కాదు, ఇది వాస్తవం జరుగుతుంది. అది టార్గెట్ కాదు, అందరూ ఒకటే. ఎవరు బాగా చేస్తే వాళ్ళకి మన ఓటు. రేపు మన పవన్ కళ్యాణ్ వచ్చాడు కంటే వాడు బాగా చేస్తే వాడికే ఒకసారి అవకాశం చేస్తాం. ఎవరు అవకాశాలు ఉంటే వాళ్ళే. అది జగన్మోహన్ రెడ్డి కుల రాజకీయాలు కూడా చేస్తున్నారని చెప్పేసి శర్మిల వ్యాఖ్యలు చేశారు. అది ఫేక్ అండి. కుల రాజకీయాలు కాదు, కులం లేదు, మతం లేదు, ఏం లేదు, అందరూ ఒకటే, అందరు మన వాళ్ళే, అందరు సమానంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఒక క్రైస్తవుడు అయ్యుండి కూడా మణిపూర్లో జరిగిన ఘటనపై ఒకసారి కూడా స్పందించలేదు అంటే శర్మిల వ్యాఖ్యలు చేశారు. సంబంధం లేదు, దాన్ని ఖండించాడు. ఆమెకు తెలిసేది లేదో చదువుకుంది లేదో చూడదు, ఆమె ఖండించాడు. ఖండించలేదని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తారు. పూర్వేక మాటలు.